భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకకు ఉమ్మడి విశాఖ జిల్లా నుండి భారీగా తరలి వస్తూ ఉన్నారు జనం. విశాఖ జిల్లా నుండి 1465, అనకాపల్లి జిల్లా నుండి 500 బస్సుల్ని ఏర్పాటు చేశారు. అల్లూరు జిల్లా నుంచి 3 రోజుల క్రితమే 140 బస్సుల్లో గిరిజన విద్యార్థులు, కళాకారులు తరలి వెళ్లారు. 11 మండలాల నుంచి 46 బస్సుల్లో వీరందరినీ తరలించారు. ఇక కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లు నియమించారు. 3 ప్రధాన మార్గాల్లో భోగాపురానికి జనాల బస్సుల్ని తరలిస్తున్నారు అధికారులు. జనం సభకు వెళ్లి తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ప్రతి బస్కు జీపీఎస్ ఏర్పాటు చేసి వాటి మూమెంట్ ను పరిశీలించేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక సభ పూర్తయ్యాక వేర్వేరు చోట్ల భోజనం ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బస్సుల తరలింపు ఏర్పాట్లపై అధికారులు ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి భారీగా జనం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా వరకు బస్సులు భోగాపురానికి బయలుదేరాయి. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించి మరీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జీబీఎంసీ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వాస్తవానికి ఈ మొత్తం ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ సంబంధించి జనాలు తీసుకెళ్ళడం, మళ్ళీ గమ్యస్థానం తీసుకురావడం ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా ముందుకు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్న సందర్భంగా మనకి కలెక్టర్ గారు, మా జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మన నార్త్ కాన్స్టిట్యున్సీ నార్త్ జోన్కి సంబంధించి మనకి 150 వెహికల్స్ ఇవ్వడం జరిగిందండి. దానికి 6000 మెంబర్స్ మాకు అకామిడేట్ చేయడానికి మాకు ఇచ్చారు. అందరిని కూడా ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా అరేంజ్ చేశాము. సిబ్బంది అందరం కూడా అప్రమత్తంగా ఉండి మొత్తం అందరిని కూడా మొబిలైజేషన్ చేసుకొని జనాలను ఇళ్ల నుంచి తీసుకురావడం, బస్సుల్లో తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి సేఫ్గా తీసుకురావడం ఎలా ప్లాన్ చేసుకున్నారు? మాకు 150 వెహికల్స్ కూడా 150 వెహికల్ ఇన్ఛార్జెస్, 150 మంది ఫుడ్ ఇన్ఛార్జెస్, అలానే కూటమి నాయకులను కూడా ప్రతి వెహికల్ కూడా టీమ్ వర్క్ కింద అందరిని కూడా మ్యాప్ చేశామండి. అందరు కూడా వచ్చారండి, అందరు కూడా సహకరిస్తున్నారు. అంతా సాఫీగా జరుగుతుందండి. చెప్పండి సార్, ఈ అద్భుతమైన ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నారు, ఏమనిపిస్తుంది మీకు? చాలా అద్భుతమైన ఘట్టం ఇది. అందరూ బాగా చేశారు. జీవీఎంసీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే తరపు నుంచి కూటమి అందరు కలిపి చాలా అద్భుతంగా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి సీతామధర్ నుంచి. ఏమనిపిస్తుంది మీకు వెళ్తున్నారు? చాలా ఆనందంగా ఉన్నదండి. అదే చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రోగ్రాం. అదే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి, డిప్యూటీ సీఎం గారు మొత్తం అందరు కలిసి భోగాపురం కల్లా ఈ ఉత్తరాన ఎంతో ఆనందమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. చాలా శుభసంతం. అంటే యాక్చువల్గా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు, మీరు స్వయంగా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పాల్గొంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. ఇక ప్రధానమంత్రి చేతులుగా అదే ఇనాగ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది అందరిలో ఒక ఉరిమే ఉత్సాహం ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్న నినాదంతో ఈరోజు అద్భుతమైన వేడుకకు మరికొద్ది గంటల్లోనే శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్కి ప్రారంభోత్సవం చేస్తారు. ఇందుకోసం అందరూ కూడా భాగస్వామ్యం అయ్యేలా వేరువేరు నియోజకవర్గాల నుంచి, ఉమ్మడి విశాఖ నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.